నేటి తరం మహిళలు వీరనారి చాకలి ఐలమ్మ పౌరుషాన్ని కలిగి ఉండాలని క్యాతన్పల్లి మున్సిపాలిటీ రజక సంఘం గౌరవ అధ్యక్షులు గండ్ల సమ్మయ్య, అధ్యక్షులు నడిగోట తిరుపతి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని బిజోన్ లెనిన్ నగర్లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అలిపెరుగని పోరాటం చేసి ఎందరో వీరనారులకు స్ఫూర్తిగా నిలిచిన మహానాయకురాలని వారు కొనియాడారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు శంకర్, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శి రాజయ్య, కార్యదర్శి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి సమ్మయ్య, కోశాధికారి తిరుపతి పాల్గొన్నారు. పంపిస్తాను కొంచెం క్లారిటీ పంపిస్తాను, నీకు కూడా పంపిస్తాను, మాట్లాడు. ఓకే. అధ్యక్షులు శ్రీ తంగళ్లపల్లి వెంకటేష్ గారు, కార్యదర్శి శ్రీ పాయిరాల రాములు గారు, జిల్లా ఉపాధ్యక్షులు ముష్క చందర్ గారు, నెక్స్ట్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంగెపు హనుమంతు గారు, నెక్స్ట్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు తడిగొప్పుల భాగ్య గారు, చేస్తున్నటువంటి శ్రీ ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులు శ్రీ గాళ్ళ సమ్మన్న గారిని సంఘం తరపున అందరూ కలిసి సన్మానించాల్సిగా మనం చేస్తున్నాం. ఈ ఒక్క సంఘానికే కాదు, అనేక సంఘాలను తను వెనుకుండి ముందు నడిపిస్తూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్న సమ్మన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరు అందరూ అభినందన తెలియజేసి మనం చేస్తున్నాం. నాయకురాలు వారి చిన్న సన్మాన కార్యక్రమం. తిరుపతి బ్యాక్ అట్లా ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ అతి వైభవంగా చేయడం జరిగింది. అలాగే మాకు ముందుకు వచ్చి ఏ రోజు ఎవరు మమ్మలను మా కుల సంఘాన్ని పట్టించుకునే నాదులు లేకుండా ఉండడం జరిగింది. ఇక్కడ రామకృష్ణపూర్ నందు మా గౌరవ అధ్యక్షులు గాళ్ళ సమ్మన్న గారు ఎన్నో సేవల భాగంగా మాకు ఎన్నో సేవలు చేసుకుంటూ చాలా సార్లు ఎన్నో సేవలు చేయడం జరుగుతుంది. మేము అతనికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని మా రజకుల సంఘం తరఫున కోరడం జరుగుతుంది. అలాగే రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథులుగా చాలామంది హాజరు కావడం జరిగింది. ఈ యొక్క చాలామంది హాజరైనందుకు, ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని చెప్పి కూడా మా అన్ని కులవృత్తి సంఘాలు, బీసీ సంఘాల నుంచి కూడా మేము కోరుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు పోదాం. ఆ అణగారిన వర్గాల హక్కులు అంటే ఐలమ్మ ముందుకు వస్తుంది, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుతూ, ఇలా రజకులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు రుణాలు రావడం లేదు, ఫెడరేషన్ ఉంది, బడ్జెట్ లేదు, ఇలా రక్షణ లేదు, వాళ్ళకు చట్టం కావాలి. ఇట్లా రజకుల యొక్క హక్కుల కోసం కూడా మేము పాటుపడుతూ ఉన్నాం. ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఇలా రజక సంఘాలు అందరూ కూడా ఏకమై ఇలా ఐలమ్మను నెలకొల్పినందుకు మరొకసారి వాళ్ళందరూ కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను.